పీఎం కేంద్రీయ విద్యాలయం నుండి 2024-25 విద్యా సంవత్సరానికి గాను కేవీలో మొదటి తరగతి అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించబడింది. పాఠశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థినులు వీటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మార్చి 27 నుంచి దరఖాస్తు ఫారంలను ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచుతారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 1247 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో లక్షలాది మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం నియమించబడిన అనుభవజ్ఞులైన టీచర్ల ద్వారా అత్యుత్తమ విద్యను అందుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు కేవీలో అడ్మిషన్ల కోసం ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి కేవీలో అడ్మిషన్లకు పోటీ పడాల్సి ఉంటుంది. అలా ఆన్లైన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. అనంతరం మే నెలలో ఫలితాలు విడుదల చేస్తారు మరియు రిజర్వేషన్లు అందుబాటులో ఉన్న సీట్లను ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. కేవీలో చేరాలనుకునే విద్యార్థులు భారతీయులై ఉండాలి. కనీసం 6 ఏళ్ల వయసు నిండి ఉండాలి. అడ్మిషన్ల కోసం సమర్పించే డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ అయి ఉండాలి. కేవీలో 1వ తరగతి అడ్మిషన్లు కావాలనుకునేవారు అధికారిక వెబ్సైట్ kvsonline.admission.kvs.government.in ని సందర్శించాలి. అక్కడ న్యూ రిజిస్టర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అన్ని వివరాలను జాగ్రత్తగా నమోదు చేసి రిజిస్టర్ ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అవసరమైతే పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్ ప్రింట్ను తీసుకొని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారం సేవ్ చేసుకొని ఉంచుకోవాలి.